హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 3 టమాటోస్, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి 200 గ్రామ్స్ పన్నీర్కి. సో చూపించిన విధంగా ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కోసుకుందాము. అలాగే టమాటోస్ని కూడా కోసుకొని పక్కన పెట్టుకుందాం. పన్నీర్ పీసెస్ని కూడా కట్ చేసేసుకుంటామండి. ఒక కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. వేపుకొని తీసేద్దాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. అలాగే కోసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ఆనియన్ టమాటోస్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందామండి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, అలాగే చిరుగులుగా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేపుకుందాం. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో బాగా వేగిన తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. కూరకి సరిపడా ఉప్పు, కారం వేసుకుని వేపుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. గ్రేవీకి సరిపడగా వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిన తర్వాత కసూరి మేతిని గార్నిష్గా చేసుకుందాం. ఇక్కడ కొత్తిమీరను కూడా ఉంటే మీరు వేసుకోవచ్చండి. ది బెస్ట్ పార్ట్ వచ్చి 1 టీ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు వేగించి అలా వేయండి. కర్రీలో గుమగుమలాడుతూ ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.